హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ మీద ఎప్పుడైతే యుఎస్ఏ బాంబింగ్ మొదలుపెట్టిందో ప్రపంచంలో ఉన్నటువంటి సోకాల్డ్ పవర్ఫుల్ దేశాలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఇండియా విశ్వగురువుగా చెప్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైలెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద మొత్తంలో చాలా తీవ్రంగా ఇరాన్కు మద్దతుగా స్పందించే ప్రయత్నం చేశాయి. అండ్ ఈ పర్టికులర్ అంశంలో ఇండియా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండియన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది విశ్వగురువుగా ఎమర్జ్ అయింది. ప్రపంచంలో అన్ని దేశాలు నరేంద్ర మోదీని కన్సల్ట్ అవుతారు, నరేంద్ర మోదీ సలహాలు తీసుకుంటారు, నరేంద్ర మోదీ చెప్తే వింటారు. అండ్ చాలా దేశాల మధ్య యుద్ధాలు ఆపగలిగినటువంటి పొలిటికల్ లీడర్షిప్ నరేంద్ర మోదీ గారిలో ఉన్నాయని చెప్పేటువంటి ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా, గోధి మీడియా, వాటెవర్ వీళ్ళకు అసలు ఇరాన్ ఒకప్పుడు ఇండియాకి చాలా ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది. ఇండియాకు చాలా క్రైసిస్ పీరియడ్లో చాలా అంశాల్లో ఇండియాకు మద్దతుగా ఉన్నటువంటి దేశం మీద యూనిలేటరల్లీ ఒక పక్క నుంచి ఇరాన్ దాడి చేస్తూ ఉంది, ఇంకో పక్క నుంచి ఇరాన్కు మద్దతుగా యుఎస్ఏ కూడా వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద బాంబులు దాడి చేస్తూ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ స్పందించకపోయేదాన్ని ఎలా చూడాలి ఇక్కడ? అంటే ఒకప్పుడు ఇండియాకి బలంగా మద్దతుగా ఉండేటువంటి దేశం అండ్ ఇప్పటికీ ఇండియాకి సంబంధించినటువంటి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ దేశం అది. ఇండియా సెంట్రల్ ఏషియాకి పాకిస్తాన్ని బైపాస్ చేసి సెంట్రల్ ఏషియా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే మనకు రూట్ యాక్సెస్ ఇస్తున్నటువంటి దేశం. పోర్ట్ నుంచి ల్యాండ్ నుంచి బోర్డర్ దాటుకుంటూ విదేశాలకు వెళ్ళేదానికి సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళేదానికి యాక్సెస్ ఇచ్చేటువంటి దేశం. ఇండియాకి క్రూడ్ ఆయిల్స్ 2015 కంటే ముందు ఇండియాకి థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్ విధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాటలకు భయపడి, డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్కి భయపడి మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈరోజు ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ని సప్లై చేసుకోవట్లేదు మనం. బట్ అంతకుముందు ఇండియాకి థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లయర్గా ఉండి ఇండియన్ రూపీలో ఒక ట్రాన్సాక్షన్స్ చేసుకున్నటువంటి దేశం మీద ఈరోజు ఇరాన్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ రెండు యూనిలేటరల్లీ మాస్ బాంబింగ్ చేస్తూ ఉంటాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కనీసం ఖండించే ప్రయత్నం చేయట్లేదంటే నిజంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫారిన్ పాలసీ, మరి ముఖ్యంగా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎక్కడుంది? చలనంతో ఉందో నిద్రపోతుందో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఇండియాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్టాండ్స్ ఏదైతే ఉందో ఖండించకపోగా న్యూట్రల్గా ఉంటున్న విధానం మాత్రం టు బి హానెస్ట్ ఇది యాక్సెప్టబుల్ కానే కాదు. ఇండియా యొక్క స్టాన్స్ ఏంటి, ఎలా ఉండాలనేసి యుఎస్ఏ ఇండియా మీద యుఎస్ఏ ఇరాన్ మీదకి బాంబింగ్ చేయకముందే సోనియా గాంధీ గారు ఒక నేషనల్ డైరీలో ఒక ఆర్టికల్ రాశారు. ఇండియా గ్లోబల్ స్టాండ్స్లో, గ్లోబల్ పొజిషన్స్లో, గ్లోబల్ సిచ్యువేషన్స్లో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, ఇప్పుడు ఇండియా సైలెంట్గా ఉండటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి, ఇండియన్ స్టాన్స్ని అంతకుముందు ఉన్నటువంటి అర్లియర్ లెగసీ ఏదైతుందో ఆ లెగసీని క్యారీ అవుట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిజరబుల్గా ఫెయిల్ అవుతుందని చెప్తున్న విధానం ఏదైతే ఉందో అది చెప్పిన వెరీ నెక్స్ట్ డేనే యుఎస్ఏ వచ్చి ఇరాన్ మీద బాంబింగ్ చేయడము అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పేటువంటి పనిచేశారు. అండ్ నరేంద్ర మోదీ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇండియాకి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ ఏదైతే అనౌన్స్ అయిందో ఆ సీజ్ ఫైర్ గురించి 40 రోజుల పాటు 15 సార్లు నా వల్లే సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది, నా వల్లే సీజ్ ఫైర్ అనౌన్స్ అయింది. ఆఖరికి నరేంద్ర మోదీతో ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ అయిన వెంటనే నేనే సీజ్ ఫైర్ అనౌన్స్ చేయించానని చెప్పిన విధానం ఏదైతుందో అప్పుడే ఖండించాను నరేంద్ర మోదీ. ఎక్స్టెండెడ్ నైబర్, ఇండియాకు ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి ఇరాన్ మీద బాంబింగ్ దాడి చేస్తే నరేంద్ర మోదీ దాని మీద స్పందిస్తాడనుకోవడం, ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. సొంత దేశానికి సంబంధించినటువంటి సావర్నిటీ మీద దెబ్బ కొట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటలకే ఖండించేదానికి ధైర్య సాహసాలు లేనటువంటి ఈ నరేంద్ర మోదీ ఎక్స్టెండెడ్ నైబర్, ఇండియాకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఇరాన్ మీద ఇలా బాంబింగ్ దాడి చేస్తూ ఉన్న ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏల యొక్క దుశ్చర్యలన్నీ ఖండిస్తాడని ఆశించడం అత్యాశ అవుతుంది. అది ఇండియా యొక్క ఇమేజ్ని గ్లోబల్ లెవెల్లో దిగజార్చే పనిలో నరేంద్ర మోదీ చాలా అగ్రగామిగా ఉన్నారు, మరి ముఖ్యంగా డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇండియాకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరెవరు ఏ రకంగా స్పందించారో చూద్దాం. ఇక్కడ మనం ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఇండియన్ గవర్నమెంట్ ఈ పర్టికులర్ యుఎస్ఏ యొక్క చర్య ఏదైతే ఉందో, మాస్ బాంబింగ్ ఏదైతే ఉందో మల్టిపుల్ ప్లేసెస్లో దాన్ని ఖండిస్తుందని ఆశించాము, ఖండించకపోవడం శోచనీయమని చెప్పే పని చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా యాజ్ వెల్ యాజ్ యుఎన్ చార్టర్ అని చెప్పే పని చేశారు. అబ్సల్యూట్లీ ఏదైతే యుఎస్ఏ చేసిన దుశ్చర్య ఇరాన్ మీద ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ వైలెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా యాజ్ వెల్ యాజ్ యుఎన్ చార్టర్. సో యుఎన్ చార్టర్ని ఒక ప్రపంచంలో అగ్రగామి దేశం, పెద్ద దేశం, మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అని చెప్పేటువంటి దేశమే గౌరవించినప్పుడు వేరే దేశాలు గౌరవించాలని ఇలాంటి దిక్కుమాలి అమెరికా లాంటి దేశాలు కోరుకోవడం సిగ్గుమాలిన పని అవుతుంది కదా. ఫస్ట్ యుఎన్ చార్టర్ని పెద్ద దేశాలు యుఎన్ఎస్సీలో ఉన్నటువంటి P5 మెంబర్స్ ఫస్ట్ గౌరవించాలి, తర్వాత వేరే దేశాలు యుఎన్ చార్టర్ని గౌరవించమని కోరాలి.
కానీ యుఎన్ఎస్సీలో ఉన్నటువంటి P5 మెంబర్సే గౌరవించకుండా వేరే దేశాలను యుఎన్ చార్టర్ని లేకపోతే ఇంటర్నేషనల్ లాస్ని గౌరవించమని ఆశించడం అత్యాశ అవుతుంది. అండ్ అసదుద్దీన్ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే 3-4 స్థావరాల్లో బాంబులు పెట్టి బాంబులతో భయపెట్టినంత మాత్రాన ఇరాన్ భయపడి వెనక్కి తగ్గదు. అండ్ ఇరాన్ భయపడేలా ఉంటే ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి ఉండేది కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్కి సంబంధించినటువంటి అట్రాసిటీస్ మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియాలో జరగకుండా ఉండాలంటే అరబ్ దేశాలు మ్యాక్సిమం దేశాలు అన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ బాటలో నడవాల్సిన అవసరం ఉందనేసి అసదుద్దీన్ ఓవైసీ చెప్పేటువంటి పని చేశారు. అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్ల మధ్య యుఎస్ఏ ఏదైతే ఉందో ఈ యుఎస్ఏ యొక్క ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో ఈ యుఎస్ఏ ఇంటర్వెన్షన్ని క్వశ్చన్ చేయకుండా ఇండియా ఉంటున్న విధానం మాత్రం అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచం మనల్ని గమనిస్తూ ఉంటుంది. మనం కష్టకాలంలో మనకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశం మీద దాడి జరిగినప్పుడు మనం ఎలా స్పందిస్తామనేసి మనం స్పందించకుండా సైలెంట్గా ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ అమెరికాలకు భయపడి సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రపంచం మనల్ని దోషిగానే చూసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇది ఫారిన్ పాలసీలో ఒక ద్రోహంగానే చూడాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా గారు మాట్లాడుతూ అదర్ కమ్యూనిస్ట్ పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. చర్చలకు ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీస్ ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ బై కండెమింగ్ యుఎస్ యాక్ట్ ఆన్ ఇరాన్ని చాలా బలంగా వచ్చే ప్రయత్నం చేస్తామనేసి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా చెప్పే ప్రయత్నం చేశారు. జేడీయూకి సంబంధించినటువంటి జేడీయూ బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్ పార్టీ కేసీ త్యాగి మాట్లాడుతూ ఇమీడియట్గా గ్లోబల్ ఇంటర్వెన్షన్ ఇక్కడ అవసరం అంటే ఇండియా ఇంటర్వెన్షన్ కూడా అవసరమే. నరేంద్ర మోదీ కూడా ఖచ్చితంగా యుఎస్ఏ చేసినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఇండియన్ ప్రభుత్వం మీద కూడా ఉంది. దానికి సంబంధించి ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి జేడీయూ ఎంపీ కేసీ త్యాగి కూడా మాట్లాడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ ఇండియా అమెరికా ఏమనుకుంటుందో లేకపోతే ఇజ్రాయెల్ ఏమనుకుంటుందో అమెరికా ఇజ్రాయెల్కి భయపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ యూనిలాటరల్ మాస్ బాంబింగ్ అని ఇరాన్ని ఖండించకపోతే మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ ఫోరంలో అండ్ గ్లోబల్ ఫారిన్ పాలసీలో ఇండియా మాత్రం ఖచ్చితంగా దోషిగానే ఉంటుంది. అండ్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే ఈ అంధభక్తులందరూ గోధీ మీడియా అందరూ గ్లోబల్ సూపర్ పవర్ లేకపోతే విశ్వగురు లేకపోతే వికసిత్ భారత్ ఇలాంటి డబ్బాలు కొట్టుకునే దానికి దేనికి పనికిరాని స్లోగన్స్గా మిగిలిపోతాయి. ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు యాజ్ రెస్పాన్సిబుల్ కంట్రీ, మోస్ట్ పాపులస్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రసీ, 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఇలాంటి పెద్ద ట్యాక్స్ ఉన్నటువంటి దేశంగా చెప్పుకుంటున్నటువంటి మనం ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు ఖండించకపోతే ఇండియాని అసలు ఎవరు గౌరవిస్తారు? ప్రపంచ గ్లోబల్ డయాస్ల మీద ఇండియాని ఎవరైనా గౌరవించాలంటే ఇలాంటి దుశ్చర్యలు జరిగినప్పుడు ఇండియా షుడ్ కమ్అట్ విత్ క్లియర్ స్టాన్స్ కదా. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ చాలా డీప్ కన్సర్న్ అయితే ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ దీని ఇంప్లికేషన్ మాత్రం వెస్ట్ ఏషియాలో చాలా సివియర్గా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆర్జేడీకి సంబంధించినటువంటి ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ యుఎస్ ప్రపంచం మొత్తానికి ఒక బాస్లా ట్రై చేసే ఉండేదానికి ట్రై చేస్తూ ఉంది. ఈ యూనిలాటరల్ మాస్ బాంబింగ్ ఏదైతే ఉందో అది కూడా సంబంధం లేని దేశంలో ఇరాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అసలు యుఎస్ఏకి సంబంధం ఏంటి? అసలు యుఎస్ఏ వచ్చి ఈ రకంగా బాంబింగ్ చేస్తుందంటే ఖచ్చితంగా ప్రపంచ లీడర్గా యుఎస్ఏ ఫీల్ అవుతా ఇలాంటి దుశ్చర్యలకు పాటుపడుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాలా. అండ్ ఇది గ్లోబల్ క్రైసిస్గా మారకముందే ప్రపంచ దేశాలన్నీ బయటకు వచ్చి ఈ పర్టికులర్ అంశం మీద యుఎస్ఏకి బుద్ధి కలిగేలా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా క్లియర్గా అసలు యుఎస్ఏ ఈ యాక్షన్ మొదలు పెట్టకముందే సోనియా గాంధీ గారు ఆర్టికల్ రాసి అక్కడ జరగబోయే ఉదంతం ఏంటి, జరిగితే అక్కడ వెస్ట్ ఏషియాలో యాజ్ వెల్ యాజ్ ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ ఎలా అరేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా యొక్క అర్లియర్ ఫారిన్ పాలసీ యొక్క లెగసీని క్యారీ అవుట్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోతే ఇండియా గ్లోబల్ డయాస్ల మీద ఎంత దోషిగా నిలబడుతుందో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. సో సోనియా గాంధీ గారు అలాంటి ఆర్టికల్ రాయడం వల్ల బీజేపీకి సంబంధించినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ బీజేపీ అంధభక్తులు అండ్ గోధి మీడియా యాజ్ యూజువల్లీ సోనియా గాంధీ గారు ఇరాన్ను మద్దతుగా తెలిపి మాట్లాడుతున్న దాన్ని వక్రీకరించే పనిచేశారు. ఈ వక్రీకరణలాపి భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ స్టాన్స్ని క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ మీద ఎక్కువ ఉంది. అది మరీ ముఖ్యంగా విశ్వగురువు అని చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ అవనివ్వండి అండ్ ఇండియాని మీరు విశ్వగురువు అంటున్నారు కదా. విశ్వగురువు అయినప్పుడు గ్లోబల్లో క్రైసిస్ అరేంజ్ అయినప్పుడు స్పందించాల్సిన బాధ్యత విశ్వగురువు పైన లేదా? ఇది బీజేపీ వాళ్ళకు మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్థం అవుతుందా లేదా? నరేంద్ర మోదీ ఎలా స్పందించాలి, లేకపోతే యుద్ధం ఒక ఆల్టర్నేట్ కాదు పీస్ ఉండాలని చెప్పాలని అనుకుంటున్నారని పీయూష్ గోయల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప
నరేంద్ర మోదీ క్లియర్గా ఖండించే ప్రయత్నం చేయట్లా. ఇక్కడ ప్రపంచంలో శాంతి ఉండాలని అందరూ అనుకుంటారు, కానీ యుఎస్ఏ చేసినటువంటి దుశ్చర్యలను ఖండించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ జంక్షన్లో ఇండియన్ ఫారిన్ పాలసీ దోషిగా నిలబడేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ.